ఎఫ్బిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం మనకి అతిపెద్ద చంద్రగ్రహణం అయితే రాబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని పండితులందరూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం సమయం ఎంతసేపు ఉండబోతోంది? అదేవిధంగా చంద్రగ్రహణం సమయంలో మనం పాటించవలసిన పరిహారాలు, చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఎటువంటి పరిహారాలను అయితే పాటించాలన్న విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఈ విషయాలన్నింటినీ వివరించడానికి మనతో పాటు ప్రముఖ పూజారి సుధాకర్ శర్మ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మనకి ఇప్పుడు చంద్రగ్రహణం రాబోతోంది. ఏ తేదీన రాబోతోంది? అండ్ అలానే చంద్రగ్రహణం ఎంత సమయం ఉండబోతోంది? ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది? శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రదోషఛేదనాయ త్రైలోక్యం వశమ. గుంగురుభ్యో నమ. గుంగురు ఎలావర్ల వెంకటరమణయ్య గారు పాదుకాభ్యో నమ. మీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా యొక్క శుభావశిస్సులు. మరి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో మరి భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం రోజున మరి మనకు ఈ గ్రహణము ఏర్పడుతుంది, చంద్రగ్రహణం. ఈ గ్రహణము సుమారు 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఇంచుమించు మనకు సంపూర్ణ సూర్యగ్రహణమే భావించుకోవాల్సి వస్తుంది ఈ గ్రహాన్ని. అయితే ఈ గ్రహణము మన భారతదేశమే కాకుండా సుమారు 14 దేశాలకు కూడా ఇది వర్తిస్తున్నది. పెద్ద పెద్ద చైనా, జపాన్ వంటి దేశాలకు కూడా ఈ గ్రహణం మనకు వర్తిస్తున్నది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటంటే, సహజంగా పూర్వం నుంచి వచ్చినా కానీ ఇప్పటి నుంచైనా గ్రహణ ప్రారంభ సమయం అంటే గ్రహణము స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఒక 4 గంటల ముందు నుంచి కూడా మనం ఏంటంటే ఆహారాలు ఇవన్నీ నిలిపేయాలని ఒక అంటే ఆ రోజు సుమారు మధ్యాహ్నం 1 గంట నుంచే ఆరోగ్యవంతులైనటువంటి జనాలు 1 గంట వరకే భోజనాదులు ముగించుకొని ఉండాలి. కావుంటే వృద్ధులు, బాలురు, వ్యాధిగ్రస్తులు ఇట్లాంటి వాళ్ళు సుమారు 5-5:30 వరకు ఈ యొక్క భోజన కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఉండాలని ఒక శాస్త్రంలో కూడా ఉన్నది మినహాయింపు. అయితే మనకి ఈ గ్రహణము సుమారు 9 గంటల 50 నిమిషాల నుంచి రాత్రి కాలం ప్రారంభమయ్యి 3 గంటల 30 నిమిషాలు అంటే 1 గంట 55 నిమిషాల వరకు ఇది గ్రహణం ఏర్పడుతుంది. అంటే దీని మధ్యకాలం ఉన్మీన కాలం అంటారు. ఈ ఉన్మీన కాలం మించు 3 గంటల 30 అంటే 3:30 గంటల పాటు ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో మనం సహజంగా ఏదో పండితులే కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టే గ్రహణం ఎప్పుడైతే పట్టు వస్తుందో పట్టు స్నానం అది చేస్తారు, తలంటి స్నానం చేసి ఏంటంటే వాళ్ళకు ఉపాసన ఏమిటో గాయత్రి మంత్రం కానీ ఇక ఏ దేవత ఉపాసన ఉంటుందో ఆ ఉపదేశం జపం చేసుకుంటూ ఆ యొక్క ఆ మోక్షకాలంలో ఉండే గ్రహణ మధ్య కాలంలో వాళ్ళు ఆ జపాన్ని చేసుకుంటూ దాన్ని ఏంటంటే మనం మామూలుగా ఉదాహరణ చెప్పాలంటే లైసెన్స్ ఏ విధంగా రెన్యువల్ చేసుకుంటామో ఈ మంత్రాన్ని కూడా వాక్శుద్ధి చేసుకుని శుద్ధి అవుతుంది కాబట్టి అని ఈ విధంగా జపం చేసుకుంటూ జరుగుతుంటుంది. తర్వాత పూర్తిగా అయిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తలంటి స్నానం చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అన్ని వస్తువులు దేవతా మందిరంలో అన్ని విగ్రహాలు కానీ ఫోటోలే కానీ అన్నీ తుడుచుకొని శుభ్రం చేసుకొని ఈ విధంగా చేసుకునే కార్యక్రమం గ్రహణం పద్ధతిలోనే ఉంటుంది. మరి గ్రహణము సహజంగా కొన్ని రాశులకు మినహాయింపు ఉంటుంది, కొన్ని రాశులకు ప్రత్యేకంగా కూడా చూడనివంటి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం నక్షత్ర ప్రకారం చూసి శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా చూడవద్దని ఉంది. అదేవిధంగా రాశులకు వస్తే కుంభరాశి కానీ, మేషరాశి కానీ, వృషభం, మిథునం ఈ 1, 3, 4 రాశులు ఖచ్చితంగా చూడొద్దని. ఒకవేళ చూసినా ఏమవుతుందంటే ఇక దానికి ఏమవుతుందని మనం చెప్పకాకుండా అయితే దానికి చంద్ర ప్రతిబింబం దానికి ఒక ఉదాహరణ ఏదో ఒకటి ఉంటుంది. అంటే వెండితోటి చంద్ర ప్రతిబింబం చేసి అదేవిధంగా చంద్రగానం కాబట్టి తండులాలు అంటే బియ్యం అది పెట్టి ఒక ఏదో గుడిలోనో ఎక్కడో బ్రాహ్మణునికి దానం చేసుకున్నట్టే ఆ దోష పరిహారం కూడా నిర్వహణ అవుతుందని కూడా మనకు శాస్త్ర ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చంద్రగానం ఎన్నో గ్రహణాలు ఏర్పడుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ సంవత్సరం మన విశ్వాసనామ సంవత్సరంలో చంద్రగానం ఇప్పుడు భాద్రపదం ఉంది, మళ్ళీ సూర్యగ్రహణం మాఘమాసంలో ఏర్పడుతుంది. కాబట్టి మనము మన శాస్త్ర ప్రకారంగా మనము లౌకికంగానే మనం ఈ గ్రహణాలను ఏర్పడడం. ఈ గ్రహణంలో మరి కొందరు గర్భిణీ స్త్రీలు కూడా ఏ పని చేయొద్దని కూడా చెప్తుంటారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం మళ్ళీ ఇంకోటి కంటే కళింగ, కాశ్మీర అంగవంగ అని మనకు భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాత్రిపూట చంద్రగ్రహణం ఏర్పడట్లో ఆ ప్రాంతాల వాళ్ళు కూడా కొద్దిగా అరిష్టం అనేది కూడా ఒకటి
జరుగుతుందండి. ఆ దాంట్లో అరిష్టం అంటే దేనికి అరిష్టము అంటే మామూలుగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అరిష్టం అనేది కూడా ఒకటి తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ సమయాన్ని ఆ రోజున ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు కొంచెం ఆ పద్ధతులు పాటించి ఆ యొక్క పెద్దవాళ్ళని తెలుసుకొని ఆ పద్ధతుల ప్రకారం చేసినట్లయితే వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలతో సంతానం కూడా మంచి జరుగుతుందని కూడా విశ్వాసంగా మనం శాస్త్ర ప్రకారం తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఏది ఏమైనా కానీ శాస్త్ర ప్రకారం మనం మన పద్ధతులను పాటించినట్లయితే ఆ యొక్క గ్రహణం యొక్క ఇప్పుడు చంద్రుడు ఇది ఎట్లా రాహుగ్రస్తంతో ఉన్నది. కొన్ని 2 రకాలు ఉంటాయి, కేతుగ్రస్తం, రాహుగ్రస్తం. ఇప్పుడు మనకు వచ్చే గ్రహణము రాహుగ్రస్తంతో కూడుకున్నది ఉన్నది కాబట్టి కొద్దిగా కఠినంగా ఉంటుంది. కేతువేమో కొంచెం దైవంతో ఉంటుంది. ఆయన కేతువు అంటే కొంచెం భక్తి భావన మోక్షప్రదాయకుడు కేతువుడు. రాహు అట్లా ఉండదు. కాబట్టి రాహు కొంచెం మండి ఉంటుంది. కాబట్టి ఆ దాని ప్రకారం మనం ఏం చేసుకుంటామంటే కఠినంగా పద్ధతులు పాటించాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైనా పొరపాట్ల మనం గ్రహణం చూసినట్లయినా లేకుంటే చూడకుండా పర్వాలేదు, ఒకవేళ ఆ గ్రహణం మన రాశుల వారికి ఏర్పడుతుంది, ఇది కొంచెం దోషం ఉంటుంది కదా అనుభవం ఉన్నప్పుడు తెల్లవారిన తర్వాత అప్పుడు ఇంకొకటి దీంట్లో రెండోది కారణం ఏమవుతుందంటే మరి గ్రహణం అంటే ఇది రాత్రి ప్రారంభమై మరి తెల్లవారుజామున 3:30కు ముగిస్తున్నారు. కాబట్టి ఎంబడే మనం చేసుకోవాలన్నా ఏంటి స్నానాలే కానీ లేదంటే ఇల్లు శుద్ధి కానీ అంటే అది మన యొక్క ఓపిక మీద ఉంటుంది. ఎంబడే చేసుకుంటే మంచిది. ప్రాతకాలమే స్టార్ట్ అవుతుంది కాబట్టి తెల్లవారుకు మన కార్యక్రమాలన్నీ కూడా ఇల్లు శుద్ధి చేసుకుంటూ మనం అన్నీ కూడా మంచిదే. కానీ వీలు కానటువంటి వాళ్ళు ఉదయం కూడా సూర్యోదయం వరకు చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు సూర్యుడు ప్రమాణం, చంద్రుడు ప్రమాణం. కాబట్టి ఈ సూర్యోదయం వరకు మనం కార్యక్రమాలు అన్ని నిర్వర్తించుకున్నట్టయితే ఇంకా బాగా శుభం కలుగుతుంది అనేది ఒకటి. ఇంకా తెల్లారిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకోవచ్చు అని కూడా చేసుకోవచ్చు. కానీ అంటే పరిస్థితులను బట్టి ఎందుకో కొందరు చేతగాని వాళ్ళు ఉంటారు, కొందరు ఏదైనా వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కొంచెం మినహాయింపు అనేది ఉన్నది. కానీ ఆరోగ్యవంతులను అయితే తప్పకుండా ఎంబడే చేసుకుంటే బాగుంటుందని కూడా మనకు ఈ యొక్క అభిప్రాయం ఉంది. అంటే మనకి గ్రహణ కాలం అనేది రాత్రిపూట వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా నిద్రలోనే ఉంటారు. సో మనకి పడుకునే ముందు పట్టు స్నానం, విడుపు స్నానం అనేది కంపల్సరీగా ఉండాలి అంటారా? లేదు లేకపోయినా ఒకేసారి విడుపు స్నానం చేసి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకున్నా కూడా పర్వాలేదంటారా? అది సహజంగా ఏంటమ్మా అంటే పట్టు స్నానం ఉండాలి ఖచ్చితంగానే. ఉంటేనే మనం ఆ గ్రహణానికి మనం పట్టి జరుగుతుంది. ఏదో మనకు నిద్రలు ఉన్నాం, మనకి ఏం లేదులే విడుపు స్నానం అంటే అది ఏంటంటే కొన్నిటి వరకే మినహాయింపు జరిగింది. బాలురకు తెలియదు, వాళ్ళకి పట్టు స్నానం లేదు. వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళకు అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి మినహాయింపు తప్ప మిగతా ఆరోగ్యవంతులందరూ కూడా పట్టు స్నానం చేయాల్సిందే, విడుపు స్నానం కూడా చేయాల్సిందే. అట్లయితేనే వాళ్ళకు మంచి ఆ గ్రహణానికి మనం సంపూర్ణంగా మనం గౌరవించినట్లయితే ఉంటుంది. ఆ యొక్క చంద్రుడిని ఆ వేదనను కూడా మనం కొంచెం, ఎందుకంటే ఆ వేదన మనం చంద్రగ్రహణం వేదన అంటే ఏంటంటే దీంట్లో కొన్ని ఇచ్చారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, బ్రాహ్మణులు ఉంటే గాయత్రి మంత్రం చేసుకుంటే ఆ గాయత్రి మంత్రం ఎంతైతే చేస్తుంటామో ఆ చంద్రునికి రాహుతోటి పీడింపబడే తాపం కొద్దిగా తగ్గుతుంది అనమాట. అదే మిగతా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అదే ఓం నమః శివాయ అనుకోవచ్చు, రామనామం జపం చేసుకోవచ్చు, ఏదైనా వాళ్ళకి ఏదైతే వస్తే ఆ మంత్రం చేసినట్లయితే ఆ రాహుతో పీడింపబడినప్పుడు ఆ బాధ ఈ చంద్రుడిని కొంచెం తగ్గుతుంది అనే భావన మనలో విశ్వాసం ఏర్పడుతుంది. అంటే మీరు చెప్పిన ప్రకారం శతభిష నక్షత్రం కానీ పూర్వభద్ర నక్షత్రం వీళ్ళ కాకుండా మిగిలిన నక్షత్రాల వాళ్ళు ఏమైనా దాన ధర్మాలు చేయటం కానీ ఏమైనా దోష నివారణ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా ఒకవేళ గ్రహణం చూస్తే కనుక? అని ప్రత్యేకంగానే ఏం లేదమ్మా. ప్రత్యేకంగా ఈ వాటికే కొన్నిటికి నిర్ణయం వాటికే లేదు. కానీ మిగతా వాళ్ళకు చేయాలని అవసరం లేదు, దానం చేయాల్సిన అవసరం లేదు. చూసుకోవచ్చు, చూస్తే కూడా కొందరు చూస్తారు, అది కూడా మంచిదే. గ్రహణము మీద దోషం లేనటువంటి రాష్ట్ర వారు చూడవచ్చు, చూస్తే మంచిదే. కానీ దానం చేయాల్సిన అవసరం అయితే లేదు, దానం చేయాల్సిన అవసరం ఏం లేదు, మంచిగా ఉంటుంది. అండ్ అలానే మనకి గ్రహణం రోజున ముఖ్యంగా ఏ దేవతని ఎక్కువగా అర్చిస్తే మంచిదని మీరు చెప్తున్నారు? అంటే గ్రహణం ఏర్పడినప్పుడు చంద్రునికి ఒకటి ఈశ్వరుడు, ఈశ్వర ధ్యానం చేసినట్లయితే
ఓం నమ శివాయ అనే కానీ ఇంకా ఏంది అభిషేక మంత్రాలు కానీ ఆ సమయంలో చేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే పామరులకైనా పండితులకైనా అల్కగా వచ్చేది అంటే ఓం నమ శివాయ. ఆ శంకరుడిని మనం ప్రార్థన చేసినట్లయితే చాలా వరకు తర్వాత రెండోది రాహుతో కూడుకున్నట్టు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అమ్మవారిని కనకదుర్గ మాతను కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఆ కనకదుర్గ అనుగ్రహంతో రాహు కూడా శాంతింపబడుతుంటున్నాడు. ఓకే. కాబట్టి అమ్మవారిది చేసుకోవచ్చు, ఇటు శంకరుడి పార్వతీ పరమేశ్వరి ఇద్దరు కూడా చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క చంద్రగ్రహణానికి ఆ యొక్క తాపం తగ్గి ఆ చంద్రుడిని కొంచెం ఉపశమనం కలుగుతుంటుంది, మనకు కూడా మేలు కలుగుతుంటుంది. అంటే ముఖ్యంగా బియ్యం కాకుండా ఇంకేమైనా దానం చేయాలంటారా? బియ్యంతో రజితం అంటే వెండి, చంద్రుడు వెండితో ఉంటాడు కాబట్టి రజితం అంటే వెండితో చంద్రబింబమే వెండితో చేయించి ఆ బియ్యంలో పెట్టి మనం దానం చేయాలి. సో దానం అన్నది మనం తెల్లవారిన తర్వాత ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు? తెల్లవారిన తర్వాత ఇక రాత్రి అంటే మనకు వీలు కాదు, తెల్లవారిన తర్వాతనే దేవాలయానికి పోయి అక్కడ చేసుకుంటే సరే. ఓకే. విన్నారు కదండి, సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అయితే కూడా కుంభరాశి, మిథున రాశి, వృషభ రాశి, మీన రాశుల మీద అయితే కూడా ప్రభావం ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కూడా గ్రహణం విడుపు అయిన తర్వాత మీరు మీ సాయశక్తులా కూడా ఏమైనా దానం అయితే బియ్యం కానీ రజతం కానీ దానం ఇచ్చి అయితే పరిహారాలు చేసుకోవచ్చు అని అయితే కూడా పూజారి గారు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఇవాల్టి స్టోరీ. ఇంకా రేపు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాం. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి, సైనింగ్ ఆఫ్.